హలో ఆల్, ఈ వీడియోలో హలో బచ్చో వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది సిరీస్ అనేది. ఆబ్వియస్లీ డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ ఇది మీకు టీవీఎఫ్ ప్రొడక్షన్ నుంచి అయితే వస్తుంది. అదే ది వైరల్ ఫేవర్ ప్రొడక్షన్ నుంచి అయితే వస్తుంది. లైక్ మీకు పంచాయత్ కానీ, ఆస్పిరెంట్స్ కానీ, కోటా ఫ్యాక్టరీ కానీ, సప్న వర్సెస్ ఎవ్రీవన్ కానీ, ఇలా ఈ సిరీస్ అన్ని మీకు తెలిసి ఉంటే గనక, ఒక ఐడియా ఉంటే ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచే ఈ సిరీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా ఈ స్టడీ పరంగా అండ్ కోచింగ్స్ పరంగా ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అండ్ ఈ స్టోరీ కూడా ఒక రియల్ లైఫ్ పర్సన్ యొక్క స్టోరీని ఇన్స్పైర్ అయితే తీయడం జరిగింది. ఫిజిక్స్ టీచర్ అయిన అలక్ పాండే చాలా మంది స్టూడెంట్స్ యొక్క లైఫ్స్ ని ఎలా ఇన్స్పైర్ చేశాడు, అండ్ తను ఎలా ఒక టీచర్ దగ్గర నుంచి ఎంటర్ప్రెన్యూర్ గా మారాడు, అసలు ఆ స్టూడెంట్స్ ఎలా ఇన్స్పైర్ అయ్యారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ సిరీస్ అన్నది. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చెప్పిన సిరీస్ అన్ని చూసుకుంటే మీకు టీవీఎఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చినవి ప్రతిదీ కూడా రైటింగ్స్ పరంగా, ఎమోషన్ పరంగా అండ్ ఎపిసోడ్స్ పరంగా ప్రతిదీ ఆ డ్రామా అన్నది ఆన్ పాయింట్ ఉంటాయి అనమాట. ఈసారి వీళ్ళు తీసుకున్న స్టోరీ కూడా ఆన్ పాయింట్ ఉంది. అండ్ ఆ డ్రామాను కూడా కొన్ని చోట్ల బాగానే ప్రెసెంట్ చేశారు. మెయిన్ గా త్రూ అవుట్ ద సిరీస్ ఎమోషన్ సూపర్ గా వర్కౌట్ అయింది. ప్రతి ఎమోషనల్ సీక్వెన్స్ కళ్ళని నీళ్ళు తెప్పిస్తారు, అంత బాగా వర్కౌట్ అయింది. బట్ ఈసారి మాత్రం డ్రామాని ఎగ్జిక్యూట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లోను కొత్త కొత్త క్యారెక్టర్స్ అయితే తీసుకొస్తారు. కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ కూడా అవి సైడ్ క్యారెక్టర్స్ లో ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ నే ప్రతి ఎపిసోడ్ లో తీసుకొస్తూ ఉంటారు. అంటే ప్రతి ఎపిసోడ్ లోనే ఒక కొత్త క్యారెక్టర్ యొక్క స్టోరీని చూడడం అనేది ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో బాగానే వర్కౌట్ అయింది. బట్ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లో కూడా అలా తీసుకురావడం వల్ల ఏమైందంటే అంత కనెక్టివిటీ లేకుండా పోయింది. అండ్ ఆ డ్రామాకి కనెక్ట్ అయ్యే స్కోప్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్లీ బాగానే కనెక్ట్ చేశారు. ఎందుకంటే అవి మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూసే ప్రాబ్లమ్స్ అండ్ స్టూడెంట్స్ పడే ప్రాబ్లమ్స్ కానీ, టీచర్స్ పడే ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటిలో కూడా కనెక్ట్ అయ్యే విధంగా రిలేటబుల్ గా ప్రెజెంట్ చేస్తారు. కాబట్టి ఎమోషనల్లీ వర్కౌట్ అయినప్పటికీ కూడా మెయిన్ గా క్యారెక్టర్స్ మాత్రం కనెక్ట్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఎందుకంటే ఆ డ్రామా అన్నది బోర్ కొట్టుద్ది అనమాట. ఈసారి అంత కనెక్టివ్ గా ప్రెజెంట్ చేయలేదు. ఆ స్క్రీన్ ప్లే అంత వర్కౌట్ అవ్వలేదు. ఆడ్ గా అనిపించింది భయ్య. ప్రతి ఎపిసోడ్ లో నా ఇంట్రడక్షన్స్ అంటే ప్రతి ఎపిసోడ్ కూడా ఒక 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. తర్వాత ఎపిసోడ్స్ అన్ని ఏమవుతుందంటే ఫస్ట్ 15 to 20 మినిట్స్ ఆ కొత్త క్యారెక్టర్స్ మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు. మళ్ళీ దాని తర్వాత డ్రామా అంతా కూడా టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తుంటారు. మళ్ళీ దానికి కనెక్ట్ అవ్వడం, దీనికి కనెక్ట్ అవ్వడం, మళ్ళీ దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ దానికోసం ఫండింగ్ క్రియేట్ చేయడం, దీని గురించి కాసేపు మాట్లాడుతుంటారు. దాని తర్వాత మళ్ళీ ఎయిమ్స్ అంటారు, దాని తర్వాత ఐఐటి అంటారు, దాని గురించి కాసేపు డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ లీడ్ ఏ క్యారెక్టర్ అయితే ఉన్నారో అదే అలక్ పాండే గారు క్యారెక్టర్ చేసిన అయింది. ఆ పర్సన్ యొక్క లైఫ్ స్టోరీని, స్ట్రగుల్స్ చూపిస్తుంటారు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ 5 ఎపిసోడ్స్ లో చూపించేస్తారు భయ్య. ఇదే అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది నాకు. ఇన్ని ఎమోషన్స్, ఇన్ని స్టోరీస్ ఇంత తతంగా మీరు చూపిస్తున్నప్పుడు మినిమం ఒక 8 ఎపిసోడ్స్ అన్న తీసుకోవచ్చు కదా డ్రామాని. అంటే నీట్ గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా క్యారెక్టర్స్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. స్క్రీన్ ప్లే అయితే దెబ్బైంది. బట్ ఎమోషనల్లీ మాత్రం ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంటుంది. మీరు కనుక ఐఐటి పరంగా, ఎయిమ్స్ పరంగా ఒక టార్గెట్ పెట్టుకుని అచీవ్ చేయాలి, ప్రెజర్ క్రియేట్ అయిపోతుంది, ఇలాంటి వాటి మీద ఒక మంచి మోటివేషనల్ సిరీస్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఈ హలో బచ్చో అన్నది వర్కౌట్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి. అండ్ మీకు ఇంతకు ముందు వచ్చిన టీవీఎఫ్ సిరీస్ కూడా వర్కౌట్ అయినాయి అనుకుంటే, అంటే స్టడీ పరంగా కానీ మోటివేషనల్ సిరీస్లు ఎక్కువ తీస్తారు. సో వాటి పరంగా వర్కౌట్ అయింది అనుకుంటే ఇది కూడా ఓకే, పర్లేదు అనిపిస్తుంది. సో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఆ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సిరీస్ అనేది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.